ఓం శ్రీ దుర్గా పరమేశ్వరాయ నమః. ఓం శ్రీ చాముండేశ్వరి దేవి నమః. ఓం శ్రీ వారాహి దేవి నమః. అందరికీ నమస్కారము. ఈ వీడియో పిశాచి వదిలిపోయేదానికి పట్టిన పిశాచి మమ్మల్ని పీడిస్తుందయ్యా 4 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల నుంచి మాకు సుఖం లేదు, సంతోషం లేదు అంటున్న వాళ్ళకి ఈ యంత్రము ముందుగానే డైరెక్ట్గానే యంత్రం ముందు చూపిస్తున్నాను. ముందుగా నిన్న పౌర్ణమి రోజున చేయవలసిన యంత్రము అంటే సర్వానికి యంత్రం, అన్ని విధాలుగా మొత్తానికి మనకి ఏమేమో ఉపయోగం కావాలో ఆ ఉపయోగాన్ని అన్నీ విజయం చేసే యంత్రం అన్నమాట. అది అంతకుముందు చేసింది మంత్రము, తంత్రము. అంతకుముందు చేసింది కాళికాదేవి రక్షణ యంత్రము. ఇవన్నీ కూడా పౌర్ణమి రోజు చేసుకోవటం వలన సిద్ధి పొందుతారు మీరు. నిన్న చేసాము ఆ యంత్రము. పౌర్ణమి రోజు సిద్ధి చేసుకొని మీ ఇంట్లో ఒకటి 6x6 లేదా 4x4 సైజులో మీరు ఆ యంత్రం తయారు చేసుకొని మీ ఇంటి గడప పైన, దర్వాజా పైన పూజ చేసి తగిలించినట్లయితే మీకు ఎటువంటిది కూడా చెడు ప్రయోగాలు తగలవు. మీకు అన్ని శుభకార్యాలు శుభంగా ముందుకు పోయేదానికి, అనుకున్న పనులు విజయం జరగటానికి, మనకి భూత ప్రేత పిశాచాలు అంటారు కదా, అవన్నీ కూడా ఏముండవు. అన్నీ నెగిటివ్ అంతా లాగేస్తూ ఉంటుంది. మీరు ఏ పని మీద అయితే ముందుకు వెళ్తుంటారో, బయలుదేరుతారో ఆ పని విజయవంతం చేకూరుతుంది. ఒక యంత్రము దర్వాజా పైన ఉంచండి. అదే యంత్రం తయారు చేసుకొని తాయెత్తులో ఉంచి పూజ చేసి మెడలో కట్టుకోండి. తర్వాత కొబ్బరికాయలు, పసుపు కొమ్ములు అవి ఏమి చేయాలని అడిగి కామెంట్లో పెట్టిన వాళ్ళకి మనము పూజ మందిరం నుంచి తీసుకుంటున్నాం కాబట్టి మన ఇంట్లో యూజ్ చేసుకోవచ్చు. బయటపడాల్సిన అవసరం లేదు. మనం దానికి వేరే విధంగా పూజ చేస్తే మనం బయటపడేయాలి. కానీ మనం ఇంట్లో మంచిగా పూజ చేసాం కాబట్టి, నైవేద్యంగా ఉంచాము కాబట్టి మన ఇంట్లో ఉపయోగించుకోవచ్చు. ఈ యంత్రము రేపు పౌర్ణమి రోజున మీరు ఆదివారం మధ్యాహ్నం టైంలో మీరు దీన్ని తయారు చేసుకోండి. పిశాచి వదిలిపోయే యంత్రము. ఇది చాలా మంచి యంత్రము. సిద్ధి చేసుకోండి. ఆదివారము పౌర్ణమి అమావాస్య రోజులు సిద్ధి చేసుకుంటే మీకు తర్వాత మీకు ఎప్పుడైనా ప్రాబ్లం, ఇబ్బంది అనిపించినప్పుడు మీ ఇంట్లో వాళ్ళకి చేసి మీరు రక్షణగా చేసుకోవచ్చు. మెడలో కట్టుకునేది యంత్రము. నల్ల దారం, 3 రంగుల దారం, 5 అని అంటారు కాదు, ఇది నల్ల దారంతో కట్టుకోవాలి. లేదా నల్ల దారం కాకపోతే ఎరుపు రంగు దారంతో కట్టాలి. రాగి రేగు పైన లేదంటే పంచలోహద షీటు రేకు ఉంటుంది, దానిపైన మీరు రాయాలి. దీన్ని రాసి మీకు ముందుగా ఎన్నో వీడియోలో చెప్పుంటాను. ఇంతకుముందు చెప్పిన వీడియోలు అదే ప్రకారం మీరు పూజ చేసి మీరు నైవేద్యం మీకు తోచిన విధంగా నైవేద్యం ఉంచి ఒక కొబ్బరికాయ కొట్టి, అరటిపళ్ళు, తాంబూలము, ఏదైనా స్వీట్ నైవేద్యంగా అక్కడ ఉంచి మీరు సంకల్పం చెప్పుకొని 5 అగరబత్తీలు వెలిగించి ధూపం వేస్తూ దీన్ని తయారు చేసుకొని మీరు మీ మెడలో ధరించండి. చూడండి, సరి కనిపించలేదు అని అంటారు. మేము చేసామండి. ఇక్కడ మేము బెంగళూరులో చేసాము, మంచి ఫలితాలు వచ్చినాయి. తర్వాత ఇది మేము ముందు ఫస్ట్ ఎవరికైనా ఉపయోగించిన కొన్ని యంత్రాలు మేము కొన్ని ఉపయోగించి వాళ్ళు తక్కువ టైంలో మాకు రిజల్ట్ వచ్చింది అంటే 21 రోజు, నెల రోజులు టైం చెప్తారు.
మేము అట్లా కాదు, మాకు ఒక వారం రోజుల్లో కానీ రిజల్ట్ వచ్చిందంటే దాన్ని ఎమ్మటి మేము వీడియోలో యూట్యూబ్లో పెడుతున్నాం, అందరూ యూజ్ చేసుకుంటారు కదా. కింద ఇక్కడ మీ పేరు రాయండి, ఇక్కడ మీ పేరు రాయండి. రాసుకున్న తర్వాత మీరు మీ పేరు, మీ అమ్మగారి పేరు, మీ ఊరి పేరు రాసుకోండి. రాసి మీరు మెడలో నల్ల దారము లేదా ఎరుపు రంగు దారంతో కట్టుకొని మీరు ఉదయం సాయంత్రము సాంబ్రాణి పొగ వేస్తూ ఉండండి. ఎక్కడైనా ఈ జాగాకి మనం పోకూడదు అనుకున్న స్థలానికి వెళ్ళకూడదు. ముందుగా ఇంతకుముందు చెప్పిన వీడియోలో చాలా వీడియోలో చెప్పాను, అదే ప్రకారం చేసుకోవాలి. ఇది కూడా చాలా శక్తివంతమైన యంత్రం, చాలా బాగా పనిచేస్తుంది. ఉండమంటే ఉంటుంది, పొమ్మంటే పోయిద్ది, అవసరమైతే మాట్లాడిద్ది కూడా. ఈ యంత్రం ధరించినప్పుడు ధరించి మాట్లాడిద్ది, పో అంటే వెళ్ళిపోయిద్ది. అంటే మీరు చేస్తారా అని వచ్చాము, చేస్తాను కూడా. ఒకవేళ మేము చేయలేము అనుకున్న వాళ్ళు మాకు చెప్పినా కూడా, మాకు ఫోన్ చేసినా కూడా మేము పంపిస్తాం. మీరు వస్తారా అంటే నేను ఎక్కడ ఉంటాను నాకేది, ఈరోజు ఒకరోజు బెంగళూరులో 10 రోజులు బెంగళూరులో ఉంటాను, 10 రోజులు తమిళనాడులో, 10 రోజులు ఆంధ్ర ఉంటాను, ఇంకో ఎక్కడ ఉంటాను. అందుకని నేను ఎవరికి కూడా వస్తానని చెప్పను. ఇది ముందుగా మాకు చెప్పిన వాళ్ళందరి యంత్రాలకి మేము తయారు చేసి పూజ చేసి వాళ్ళకి పోస్టులో పంపించడం జరుగుతుంది కూడా, ఇప్పుడు కూడా నడుస్తుంది. తర్వాత మేము 21 రోజు వరకు మేము వాళ్ళని అబ్జర్వ్ చేస్తూనే ఉంటాం. ఎలా అంటే ఫోన్లు చేస్తుంటాం, ఎలా ఉంది పరిస్థితి, ఎంత మటుకు వచ్చింది అని. కొంతమంది తాయితలు తీసుకున్న వాళ్ళు, యంత్రాలు తీసుకున్న వాళ్ళు వాళ్ళ పనుల మీద పడి మర్చిపోతుంటారు. అలాంటి పరిస్థితుల్లో కూడా మేమే ఫోన్ చేస్తాము వాళ్ళకి. మేమే ఫోన్ చేసి పరిస్థితి ఎలా ఉందయ్యా అని అడుగుతాము. కొంతమంది ఇంక మేము 1, 2, 3 సార్లు ఫోన్ చేసినప్పుడు మేము చేసినప్పుడు ఫోన్ తీయలేదనుకో, మేము వదిలేస్తాం, వాళ్ళకి అవసరం లేదని. మేము ఫోన్ చేసినప్పుడు వాళ్ళు మాట్లాడారంటే ఎట్లా ఉందయ్యా పరిస్థితి, ఇట్లా పంపించాం కదా, ఎట్లా ఉంది పరిస్థితి, ఎంత మటుకు వచ్చింది. ఒకవేళ వాళ్ళకి అది జరగలేదు, మాకు ఇది సెట్ కాలేదండి అన్నప్పుడు ఏం చేస్తామంటే దానికి మళ్ళీ వేరే విధంగా చూసి మేము మళ్ళీ తయారు చేసి పంపించడం జరిగింది. అట్లయితేనే మేము ఇది చేయగలుగుతున్నాం. మీరు చేసుకోండి, లేదనుకుంటే మేము ఈ రేపు ఆదివారం రోజున మేము సిద్ధి చేసుకుంటాం. వీటిని సిద్ధి చేసుకొని తగిన మంత్రంతో మేము సిద్ధి చేసుకొని ఉంచుకుంటాం, అడిగిన వాళ్ళకి పంపిస్తూ ఉంటాం. మీరు కూడా రేపు సిద్ధి చేసుకోండి యంత్రాన్ని. ఎందుకంటే ఆదివారము పౌర్ణమి కదా, మంచి రోజు. ఆదివారము పౌర్ణమి, ఆదివారం అమావాస్య, మంగళవారము అమావాస్య, మంగళవారం పౌర్ణమి, ఇలాంటి గురువారం పౌర్ణమి, గురువారం అమావాస్య రోజులు వచ్చినప్పుడు ఇలాంటి సిద్ధి చేసుకుంటే, యంత్రం కానీ మంత్రం కానీ తంత్రం సిద్ధి చేసుకుంటే అవి మనకు అవసరం వచ్చినప్పుడు మనకు బంధువులకు కానీ మన ఇంట్లో వాళ్ళకి కానీ ఉపయోగించుకోవచ్చు. అది నేను చెప్తుంది. ముందుగా ఈ స్ట్రీమ్ ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఎందుకంటే ఒక ఉపయోగపడే వీడియోలే. ఎందుకంటే కొంతమందికి మాకు ఆ గ్రహాలు లేవు, అవి లేవు, ఈ లేవు అని చెప్పి కొంచెం వాళ్ళ టైం బాగుంటే, వాళ్ళు పుట్టిన నక్షత్రం పుట్టిన టైం బాగుంది కాబట్టి వాళ్ళకి ఏది తగలదో, ఏది అంటదో ముట్టదో వాళ్ళకి. వాళ్ళ బ్రహ్మాండం ఈరులు పూరులు అని తీసుకొని మాట్లాడతారు. మరి అందరూ ఒకే విధంగా ఉండాలంటే ఉండలేరు కదా. కొంతమంది ఏమంటారు, అయ్యో వాళ్ళు బాగానే ఉండరు, వాళ్ళతో మాకు పడే బాధలు మేము కదా పడుతుంది, మాకు చేసి పంపించండి అని కొంతమంది అంటారు. కొంతమంది అంటే అవన్నీ ఒత్తియేను, అవన్నీ ఏమి లేవు అని అంటారు. వాళ్ళ టయాలు నక్షత్రం ప్రకారము డేట్ పుట్టిన తేదీ ప్రకారం పుట్టిన వాళ్ళకి ఎటువంటి చేసిన వాళ్ళు తగలదో పోదు వాళ్ళకి. వాళ్ళు బ్రహ్మాండంగా మాట్లాడుతారు, మేము అట్టా అని. మరి పరిస్థితి బాగుండాలి, బాగానే ఉంటారు. పరిస్థితి బాగలేకుండా ఇబ్బంది పడుతున్న వాళ్ళ గురించి ఏమైనా చెయ్యాలి కదా. అందుకని ఈ యంత్రం మీరు చేసుకొని, లేదా మేము చేయలేమండి మీరు పంపించండి అన్నా కూడా పంపిస్తాం. అంటున్నారన్నా మీరు చాలా తక్కువే తీసుకుంటున్నారన్న, బయటకు పోతే 1000 తీసుకుంటారు, తీసుకుని మాకు సరైన సమాధానం ఇవ్వట్లేదు ఫస్ట్ వాళ్ళు అని అన్నారు. నాకు రాత్రి కూడా చెప్పారు, బెంగళూరులోని రాత్రి కూడా 3 చెప్పారు, సరైన సమాధానం ఇవ్వట్లేదు వాళ్ళు. డబ్బులు తీసుకున్న ముందు మంచిగా డబ్బులు తీసుకున్న తర్వాత ర్యాష్గా మాట్లాడుతున్నారు.
మీరు అట్లా కాదు. మీరు డబ్బులు తీసుకునే ముందు అట్నే మాట్లాడుతున్నారు, తీసుకున్న తర్వాత కూడా అదే ప్రకారంగా మాట్లాడుతున్నారు. అది నచ్చింది మాకు అని అంటున్నారు. కాబట్టి మీకు కావాల్సిన వాళ్ళు ఎవరైనా మీరు చేసుకోండి. మీ వల్ల కానప్పుడు మాత్రమే యువతలకు రండి. మీ వల్ల 1, 2, 3 సార్లు ప్రయత్నం చేయండి. మొదటి మటుకు ఆదివారం రేపు మొదలు పెట్టండి, అయితే చూడండి. లేకపోతే మళ్ళీ గురువారం మొదలు పెట్టండి, మళ్ళీ నెక్స్ట్ ఆదివారం చేయండి. 3 సార్లు చేసినప్పుడు ఖచ్చితంగా రిజల్ట్ మీలోనే రిజల్ట్ ఉంటుంది. మీరు చేసేదాన్ని బట్టి మీలో ఉన్న నెగిటివ్ వైబ్రేషన్ పక్కన పెట్టి పాజిటివ్, ఇది నా వల్ల అవుతుంది, ఇది నేను చేస్తున్నాను, నా కులదైవము, నేను నమ్మిన దైవము, నా ఇష్టదైవము నాకు సహాయం చేస్తుంది, నాకు అండగా ఉంది అని చెప్పేసి మనసులో అనుకొని మీరు చేయండి. ఎందుకు కాదో చూద్దాం. మీరు అపనమ్మకంతో చేస్తే ఏది కూడా కాదు, ఏ పని ముందు పోదు. జీవితం అంతా అపనమ్మకంతోనే ఉంటుంది. నమ్మకంతో చేయండి ఏదైనా కూడా. ఈ శ్రీం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మరికి మంచి వీడియోతో మీ ముందుకు వచ్చి జై వారాహిదేవి.